మాజీ మంత్రివర్యులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి ఈరోజు రావడం జరిగింది. వారితో వారి కుటుంబంతో దాదాపు 4.5 దశాబ్దాలుగా, ఎందుకంటే మా తాతగారు గుడివాడ అప్పన్న గారు వారితో కలిసి శాసనసభ్యులుగా పనిచేసేటువంటి అవకాశం, నా తండ్రి స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారు వారితో కలిసి శాసనసభ్యుడిగా పనిచేసేటువంటి అవకాశం. ఇప్పుడు నేను వారి ఆలోచనలు, వారి ఆశీర్వాదంతో నేను కూడా ఇప్పుడు సోదరుడు గిరి, నేను అంతా కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసేటువంటి అవకాశం రావడం అనేటువంటిది ఒక గొప్ప అనుభూతి. నాకు తెలిసి బహుశా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నీతికి నిజాయితీకి మారుపేరు అనేటువంటి గొప్ప నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. అది ఇప్పట్లో అటువంటి వ్యక్తి ఉన్నారనంటే నమ్మశక్యం కానటువంటి పరిస్థితులు నేటి రాజకీయాల్లో కనబడతా ఉంటాయి. అంత గొప్ప నాయకుడు ఆరోగ్యరీత్యా కాస్త కొన్ని నెలలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మనం చూసాం. లక్షలాది మంది ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఉండగా ఆయనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి దానికి ఈరోజు వారితో కలిసి మమేకమైనటువంటి ఆ కాస్త సమయంలో వారి ఆరోగ్య పరిస్థితులు కానీ, లేదా వారి ఆలోచన విధానం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా 100 ఏళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మాలాంటి యువకులకి, చాలా మంది నాయకులకి ఆదర్శంగా నిలబడేటువంటి వ్యక్తి. ఇంతమంది ప్రేమ ఆదరాభిమానాలు, ఆశీస్సులు, శ్రేయోభిలాషులు ఉన్నంత వరకు ఆయనకి ఏం కాదు అనేటువంటి ఒక గొప్ప నమ్మకం కలిగింది. ఏదేమైనప్పటికీ వారి తాలూకా అడుగుజాడల్లో, వారి ఆశయాలకి, వారి ఆలోచనలకి, వారి తాలూకా సలహాలు, సూచనలు ఎప్పటికీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు. రెండోది, రేపు రానటువంటి కాలంలో మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసేటువంటి దానికి కావాల్సినటువంటి వారి సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు ఆయన ఈ ప్రాంతంకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్నటువంటి అభిమానులు కానీ, ఆయన ఒక కులానికి నాయకుడిగా ముద్రేసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈరోజు ఇక్కడ చూస్తే అన్ని కులాలతో ఆయన మమేకమైనటువంటి పరిస్థితులు, అన్ని కులాలకి ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా ఆయన ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, ఆయన రూమ్ లో మహాత్మా గాంధీ గారిది కానీ, లేదా అంబేద్కర్ గారి విగ్రహాలు కానీ, ఆయన ఆశయ సాధన కోసం, వారి ఆశయ సాధన కోసం ఆయన పడేటువంటి తపన, అటువంటి నాయకులు ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో మన భారతదేశంలో అటువంటి నాయకులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు అనేటువంటి దానికి ఒక నిజవెత్తు రూపం శ్రీ ముద్రగడ పద్మనాభం గారు.